నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పదమూడేళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై బ్యాన్. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. మహనీయుని స్ఫూర్తిని కొనియాడిన మేధావులు. నిత్యం చంద్రబాబు నామస్మరణ. పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై కాపుల ఆగ్రహం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. బారులు తీరిన క్యూ లైన్లు. గోవింద నామస్మరణలతో మారుమ్రోగుతున్న దివ్యక్షేత్రం. భారతదేశ మాజీ ఉప ప్రధాని సమతావాది డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలను వేడుకగా నిర్వహించారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు 118వ జన్మదినం సందర్భముగా ఈరోజు ఆయనకు ఘనంగా అధికారికంగా కలెక్టర్ గారు, కమిషనర్ గారు, బీసీ సంఘ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు, డిఎంఎండ్హెచ్ఓ గారు, అధికారులు, నాయకులు, పరసారత్నం గారు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా కలిసి, సోదరులు అందరూ కూడా కలిసి ఈరోజు ఘనంగా ఆయనకు పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలు కొనియాడాము. ఆయన ప్రజా నాయకుడు, సంఘీకర్త, దేశాని కోసం పాటుపడినవాడు, మాజీ ఉప ప్రధాని. ఆయన సేవలు చాలా వరకు ఉపయోగపడాయి. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు చాలా సంస్కరణలు తీర్చిదిద్దడం. నాయకులు, అసోసియేషన్స్ అందరి నడుమ ఈరోజు మనం పెద్ద ఎత్తున గౌరవ శ్రీ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతిని మనము జరుపుకుంటూ ఆయన్ని ఈరోజు మనం అందరం కూడా స్మరించుకుంటున్నాము. ప్రభుత్వం కూడా ఈ రోజుని చాలా పెద్ద ఎత్తున ఆయన చేసిన సేవలను మనం ఎల్లప్పటికీ కూడా గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఎక్కడికక్కడ అన్ని ఆఫీసులో కూడా, అన్ని సాంఘిక సంక్షేమ స్కూల్స్లో, హాస్టల్స్లో కూడా మనము ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటున్నాము. రామ్ గారు మనందరికీ తెలుసు, ఫ్రీడమ్ స్ట్రగుల్ తర్వాత ఇండియన్ పొలిటికల్ సిస్టంలో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ముఖ్యంగా ఈ ఇండో పాక్ వార్ 1971 జరిగినప్పుడు ఆయన కీలకమైన పాత్రలో ఉన్నారు. అలాగే అగ్రికల్చర్ మినిస్టర్గా గ్రీన్ రెవల్యూషన్ రావడానికి కారకమయ్యారు. ముఖ్యంగా ఆయన పోరాటం, సమాన హక్కుల కోసం పోరాటము మనందరికీ గుర్తుంచుకొని, అదేవిధంగా ఈక్వల్ రైట్స్ కోసము ప్రతి ఒక్కరు పోరాడాలని కోరుకుంటున్నారు. క్రితం జన్మించినటువంటి జగ్జీవన్ రామ్ గారు రాజకీయాలకు రావడమే కాకుండా ఉన్నత స్థాయికి ఎదిగి ఎన్నో పదవులను, ఎన్నో మంత్రిత్వ శాఖలను అధిరోహించి భారతదేశ ఉప ప్రధానిగా భారతదేశానికి సేవలు అందించడమే కాకుండా మాలాంటి వాళ్ళకి ఎందరికో స్ఫూర్తిదాయకమైన రాజకీయ జీవితం. అలాగే ఇప్పుడు నేటి సమాజంలో బ్యాక్వర్డ్ బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్బోన్ క్యాస్ట్ అనే ఒక నినాదం కాకుండా ఒక విధానంగా మార్చినటువంటి నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 117వ జయంతి సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ జగ్జీవన్ రామ్ గారి ఉద్యానవనంలో ఈ రోజున విగ్రహానికి పూలమాలలు వేసి అందరూ కూడా మరి ఆయన చేసినటువంటి సేవల్ని గుర్తు తెచ్చుకుంటూ ఆయన ఆశయ సాధన కోసం ఈ రోజున అందరూ కూడా మరి ఈరోజు ఇక్కడ జగ్జీవన్ రామ్ అసోసియేషన్ వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, సీఎం గారు స్వయంగా ఈ కార్యక్రమాన్ని, జయంతిని, మరి జగ్జీవన్ రామ్ గారి జయంతిని మనము గవర్నమెంట్ ప్రోగ్రామ్గా నిర్వహించుకోవాలని అన్ని అరేంజ్మెంట్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే వర్గీకరణకు సంబంధించి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని మీ అందరికీ తెలుసు. ఏదైతే ఆ వర్గాలకు సంబంధించి అందరికీ న్యాయం చేయాలనే దిశగా వర్గీకరణ చేయడం, దాంట్లో కూడా ఏదైతే ఈ యొక్క వర్గీకరణలో ఎవరికీ అన్యాయం జరగకుండా కూడా నిర్ణయాలు తీసుకోవడం, ఎన్డీఏ కూటమి ఏదైతే హామీలు ఇచ్చిందో ముఖ్యంగా ఎస్సీలకు సంబంధించి అనేక కార్యక్రమాలు, అనేక పథకాలను కూడా ఇప్పుడు సబ్సిడీ లోన్స్ కూడా ఈ నెల 10వ తారీఖు నుంచి కూడా సబ్సిడీ లోన్స్ ఆన్లైన్లో కూడా చేస్తూ ఉన్నారు.
ఆ లోన్లన్నీ కూడా అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత సోదరులందరూ కూడా అప్లై చేసుకొని వాళ్ళ బిడ్డల భవిష్యత్తుకి వాళ్ళ కుటుంబ దీనికి ఆ యొక్క సబ్సిడీ కింద ఇచ్చే రుణాలు ఉపయోగపడతాయి. కాబట్టి 1931లో బీఎస్సీ పట్టా పుచ్చుకునేసి స్వాతంత్ర సమరంలో పాల్గొని మహాత్మా గాంధీ గారు ఏర్పాటు చేసినటువంటి కుల వివక్ష పోరాట సమితిలో సభ్యులుగా చేరి అందులో సేవా కార్యక్రమాలు చేస్తూ 1936 నుంచి 86వ సంవత్సరం వరకు రాజకీయాల్లో ఉంటూ సుదీర్ఘంగా 50 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉన్నారు. అందులో 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. నెహ్రూ గారి తాత్కాలిక క్యాబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా ఉండటమే కాకుండా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు ట్రేడ్ యూనియన్ కానీ ఎల్ఐసి కానీ ప్రతి ఒక్క దాంట్లో ఆయన ముందడుగుంటూ, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా అతను హరిత విప్లవం సృష్టించడం జరిగింది. తంతి తపాలా కానీ ప్రతి ఒక్క క్యాబినెట్లలో కమ్యూనికేషన్స్ కానీ ప్రతి ఒక్క దాంట్లో మంచి ఫలితాలను తీసుకురావడంలో బాబు జగజ్జీవన్ రామ్ గారు చాలా సుదీర్ఘంగా పోరాటం చేయడం జరిగింది. అతను 50 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యులుగా గిన్నిస్ రికార్డు సృష్టించడం కూడా గొప్ప ఇదని చెప్పి మనం కాంగ్రెస్ పార్టీ తరఫున, నగర కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. పేదల కోసం, కార్మికుల కోసం, కర్షకుల కోసం ప్రతి ఒక్కరికి దేశంలో ప్రతి ఒక్కరూ సంక్షేమ కార్యక్రమాలు అందాలనేసి ఆయన స్వాతంత్ర సమరయోధుడిగా, కార్మిక పక్షపాతిగా అనేక పోరాటాలు చేసి ఆయన మన రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో జన్మించిన వ్యక్తి. ఆయన ఉప ప్రధానిగా పనిచేయడం మన రాష్ట్రానికి కూడా గర్వకారణం. తిరుమలలో నేడు భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలలో వేచి ఉన్నారు. గత కొద్ది రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ అధికంగానే ఉంది. వేసవి సెలవులు ఇవ్వకముందే దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. ఎక్కడ చూసినా భక్తజన సందోహమే. తలనీలాల నుంచి తీర్థ ప్రసాదాల వరకు అంతటా పెద్ద పెద్ద క్యూలు. ఇక అన్నప్రసాదం క్యాంటీన్ వద్ద కూడా వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. భక్తులు ఇబ్బందులు పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 3వ వారం నుంచి భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పరీక్షలు ముగియడంతో ఫలితాలు వచ్చేస్తాయి. దీంతో పాటు వేసవి సెలవులు కూడా వస్తుండటంతో ఇక తిరుమల నిత్యం కిటకిటలాడుతూనే ఉంటుంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతో సమీక్ష జరిపి వేసవిలో సామాన్య భక్తులు ఇబ్బంది పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని గట్టిగా సూచించారు. దీంతో త్రాగునీరు, అన్నప్రసాదాలకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 15 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూలైన్లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం 12 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు తీసుకున్న వారికి శ్రీవారి దర్శనం 3 గంటలకు పైగానే సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 66,327 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 26,354 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.73 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ఉపయోగించకుండా నిషేధించాలనే పిటిషన్ని శనివారం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ పిటిషన్ని విచారించేందుకు నో చెప్పింది. విధానపరమైన విషయమని మీరు పార్లమెంట్ చట్టం చేయాలని అడగాలని ధర్మాసనం పిటిషనర్ని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. జస్టిస్ బిఆర్ గవాయ్, అగస్టిన్ జార్జ్ మాసిహ్లతో కూడిన ధర్మాసనం దీనిపై సంబంధిత అధికార యంత్రాంగానికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి స్వేచ్ఛని ఇచ్చింది. సోషల్ మీడియా పిల్లల మనస్సులపై చూపే తీవ్రమైన శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని పిటిషన్ ప్రస్తావించింది. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్ పిల్లలకు యాక్సెస్ నియంత్రించేందుకు బయోమెట్రిక్ ప్రామాణీకరణ, వయస్సు ధృవీకరణ వ్యవస్థను ప్రవేశపెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించాలని పిటిషన్ కోరింది. ఇది విధానపరమైన విషయమని మీరు పార్లమెంట్ చట్టం రూపొందించాలని అడగాలి అని సుప్రీంకోర్టు పిటిషనర్ న్యాయవాదికి తెలిపింది. సంబంధిత అథారిటీ రిప్రజెంటేషన్ ఇచ్చే స్వేచ్ఛ ఇస్తూనే పిటిషనర్ రిప్రజెంటేషన్ ఇస్తే అది 8 వారాల్లో పరిగణించబడుతుందని కోర్టు తెలిపింది. జెబ్ ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్ 13-18 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలకు తప్పనిసరిగా తల్లిదండ్రుల నియంత్రణల నిబంధనలను, రియల్ టైం పర్యవేక్షణ సాధనాలు, కఠినమైన వయస్సు ధృవీకరణ,
కంటెంట్ పరిమితులను డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్లో చేర్చాలని కేంద్రం ఇతరులకు ఆదేశాలు కోరింది. సోషల్ మీడియా అతి వినియోగంపై మైనర్లు తీవ్రమైన మానసిక క్షోభ, సామాజిక ఒంటరితనం, వ్యసనం లాంటి తీవ్రమైన పరిస్థితులతో బాధపడుతున్నారని పరిశోధనలు, అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయని పిటిషన్ పేర్కొంది. దేశ జనాభాలో దాదాపు 30% మంది 4 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలు ఉన్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రజా దర్బార్ పేరుతో జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నివాసంలో ప్రజా సమస్యల అర్జీలకు స్పందిస్తూ నగరపాలక సంస్థ, పోలీస్ అధికారుల సమన్వయంతో అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. ప్రజా దర్బార్ పేరుతో ఎమ్మెల్యే నివాసంలో ప్రజా సమస్యల అర్జీలకు స్పందిస్తూ నగరపాలక సంస్థ, పోలీస్ అధికారుల సమన్వయంతో అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. ఈ మీడియా సమావేశంలో టీడీపీ నాయకుడు మహేష్ యాదవ్, జనసేన నాయకులు రాజారెడ్డి, ఆకేపాటి సుభాషిణి, రాజేష్ ఆచారి తదితరులు పాల్గొన్నారు. మార్నింగ్ వాకింగ్ పోయే వాళ్ళందరూ కూడా ఉంటారనేసి వాళ్ళ పెట్టుకొనేసి వాళ్ళ జనాలు చూపించి ఈ టేబుల్ వేసి ఒక దొంగ నాటకాలు వేయడం జరిగింది. నేను వైసీపీ నాయకులకు అభినయ్ రెడ్డికి ఒకటే చెప్తున్నాను, మొన్న ఎన్నికల్లో నీకు తగిన బుద్ధి చెప్పారు, ఇంకా నీకు అయినా ఈ వైసీపీ నాయకులకు ముఖ్యంగా తిరుపతిలో భూమిని అభినయ్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదు. జుట్టు పెంచుకొని అభినయ్ రెడ్డి వేషం మార్చినంత మాత్రాన అతను చేసిన దారుణాలను తిరుపతి ప్రజలు మరిచిపోరనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వైసీపీ నాయకులు వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని ఇదొక డ్రామాలు వేస్తున్నారు, ఇదొక వీధి నాటకాల రూపంలో వేస్తున్నారు. అది చూస్తే నవ్వేస్తుంది. నేను ఒకటే అడుగుతున్న వైసీపీ నాయకుల్ని, ఛార్జీలు పెంచలేదు అని మేము ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, పెంచినారని మీరు చెప్తున్నారు. దీనికి ప్రూఫ్ చేయాలా, లేదంటే నీ పైన కేసులు కూడా బనాయిస్తాము, ఖచ్చితంగా నిన్ను ప్రాసిక్యూషన్ చేపిస్తామనేసి కూడా ఈ సందర్భంగా అభినయ్ రెడ్డికి ఆ డ్రామాలు వేసుకున్న చంద్రబాబు నాయుడు వేషం, పవన్ కళ్యాణ్ గారి వేషం, లోకేష్ గారి వేషం వేసుకున్న ముగ్గురిని ఆ రోజు నీతో వచ్చిన వారందరిపైన క్రిమినల్ కేసులు బనాయించి మీకు ప్రాసిక్యూషన్ చేపిస్తామనేసి కూడా ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి నాయకులు తెలియజేస్తున్నాం. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కూటమి అధికారంలోకి వచ్చి అభివృద్ధి చేస్తుంటే అడ్డుకొని విమర్శలు చేయడం వైసీపీకి తగదని టీడీపీ నేత నరసింహ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు టీడీపీ నాయకులు ఆర్సీ మునికృష్ణ, శ్రీధర్ వర్మ, కట్టా జయరాం యాదవ్, హేమంత్ యాదవ్, జగన్నాథం, జగ్గా, సుబ్బు యాదవ్ తదితరులతో కలిసి నరసింహ యాదవ్ మాట్లాడుతూ, టీడీఆర్ బాండ్లపైన ఒక పక్క నగరపాలక సంస్థ కార్యాలయంలో బాధితులందరూ కూడా ఏకరువు పెడుతూ వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని ఒక పక్క ఏకరువు పెడతామంటే ఇంకో పక్క దానికి కారణమైన వ్యక్తులు ఏదైతే టీడీఆర్ బాండ్లు కానీ ఆ రోడ్ల విషయంలో ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసు. దానిపైన ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. ఇంకో పక్క చూస్తే హేళనగా మాస్కులు తగిలించుకొని చంద్రబాబు నాయుడు గారిది కానీ, పవన్ కళ్యాణ్ గారిది కానీ, అదేవిధంగా లోకేష్ గారిది కానీ, వాళ్ళకు ఒకటే చెప్తా ఉన్నా, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని తెలియజేస్తా ఉన్నాం. తిరుపతిలో ఏదైనా జరిగిందంటే, అభివృద్ధి జరిగిందంటే ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే అభివృద్ధి అనేది జరిగింది. మీరేదో ఈరోజు ప్రభుత్వం వచ్చిన నెలలు గడవక ముందే సూపర్ 6 ఏమైందంటే సూపర్ 6 చేస్తా ఉన్నా, కళ్ళుండి కనపడలేదా మీకు? ప్రజలు చెప్తా ఉన్నారు ఏం చేస్తా ఉన్నాము. మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, మీ నాయకుడికి మాట్లాడే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వని మీ నాయకుడు పదే పదే జబ్బలు జరుచుకుంటూ అడుక్కునే పరిస్థితి వచ్చింది ఈ రాష్ట్రంలో. తిరుపతిలో తెలుగు గంగ దగ్గర నుంచి తీసుకుంటే సిమ్స్ మేము చెప్పుకునేదానికి, మేము చేసామని చెప్పుకునేదానికి ఎన్నో ఉన్నాయి. తిరుపతిలో సిమ్స్ హాస్పిటల్, బర్డ్స్ హాస్పిటల్, మరి చెప్పుకుంటే ఒక్క రోజంతా చాలు మేము చేసిన అభివృద్ధి. కానీ మీరు చెప్పుకుంటే, మీరు చేసినట్టు చెప్పుకుంటే 1600 కోట్లు టీటీడీ సివిల్ వర్కుల పేరుతో స్వామివారి ఖజానాన్ని లూటీ చేసిన ఇది మీది కదా.
ఇంకా టీడీఆర్ బాండ్లు ఇంకా త్వరలోనే వస్తుంది దానిపైన ఎంక్వైరీ. స్థానిక వైసీపీ నాయకులు డ్రామాలు కట్టిపెట్టి ఆరోగ్యవంతమైన రాజకీయాలు చేయాలని టీడీపీ నేత ఊట్ల సురేంద్ర నాయుడు హితవు పలికారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు తెలుగు తమ్ముళ్లు మునిశేఖర్, సుబ్రహ్మణ్యం, మునిరామయ్య, తులసి, ఆనంద్ యాదవ్, శివరాజు, జగన్నాథం తదితరులతో కలిసి సురేందర్ నాయుడు మాట్లాడుతూ 5 సంవత్సరాలు మీరు వేసినటువంటి డ్రామాలు ఈ తిరుపతి ప్రజలు ఎవరో మరవలా. అందుకే 5 సంవత్సరాలు మీరు వేసినటువంటి డ్రామాలకు ప్రతిఫలంగా 63,000తో మిమ్మల్ని ఓడించారు. మీరు ఇంకా డ్రామాలు ఎందుకు? మీ పగటి వేసగాల్లాగా ఆడేది డ్రామాలు కొంచెం డ్రామాలు తగ్గించుకోండి, బాగుంటాయి. గత 5 సంవత్సరాలలో 9 సార్లు కరెంట్ ఛార్జీ పెంచింది ఎవరు? 9 సార్లు కరెంట్ ఛార్జీ పెంచారు మీరు. టీడీఆర్ బాండ్ల విషయంలో అందరిని రమ్మంటే వచ్చి ఒక్కొక్కరు గోడు ఎల్లబోసుకుంటున్నారు. వాళ్ళ గోడు చూడలేకపోతున్నాం. వాళ్ళ మనస్సు పూర్తిగా శోభించిపోయింది. వాళ్ళ శోభ తగిలే మీరు 63,000తో ఇంటికి పరిమితమైనారు. ఇంకా మీరు లాస్ట్కి ఇంకా ఈ డ్రామాలు వేసుకోవాల్సిందే. డ్రామాలు బాగా వేస్తున్నారు. డ్రామా రాజకీయ నాయకుడికి ఎట్టా పనికిరాల మీరు. డ్రామాలు మాత్రం చాలా అద్భుతంగా నటిస్తున్నారు. మీకు చివరికి ఈ డ్రామాలే గతి. ఈ డ్రామాలు వేసుకొని బతికిపోండి మీరు. తిరుపతి ప్రజలు మిమ్మల్ని నమ్మరు. డ్రామాలు వేసుకొని మీరు బతికిపోండి అంతే. 2029లో మళ్ళా ఏమవుతుందని చూపిస్తున్నాడు. 2029లో ఈరోజు ఏమైందో 24లో ఆ 2 ఉన్నాయి కదా, 11లో ఒకటి లేచిపోతుంది, గుర్తుపెట్టుకోండి. కూటమి పాలనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వైకాపాకు మహానాడు తర్వాత కొత్త కూటమి ఏమిటో రుచి చూపిస్తుందని శాప్ చైర్మన్ రవినాయుడు హెచ్చరించారు. 2 రోజుల్లో నుంచి రోజా పాపం చెవట్లు కార్చుకుంటా విజయవాడలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. దమ్ముంటే అరెస్ట్ చేసుకో అని పదే దమ్ముంటే అంటే నిన్ను అరెస్ట్ చేయడానికి దమ్ము అవసరంలే, వారెంట్ ఉంటే చాలు. ఆ పని నువ్వు చేసిన అవినీతి ఏదైతే ఉందో, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఏవైతే వెలగబెట్టావో, ఏదైతే దోచుకున్నావో దానికి సంబంధించి చిట్టా రెడీ అవుతోంది. అంత ఓపిక పట్టకపోతే దమ్ముంటే అరెస్ట్ చేసుకో అంటే అరెస్ట్ చేస్తాం. పేద ప్రజల డబ్బును, పేద క్రీడాకారుల డబ్బును అప్పనంగా బుక్కి దమ్ముంటే అరిస్తే నువ్వు చేసిన తప్పు నిజమైపోతుందా? ఏంటి మేము అడుగుతున్నాం. నువ్వు చూపించు ఆధారాలు. మేము చూపించాం కదా, మేము విచారణ చేస్తున్నామని చెప్పాం కదా. ఏదో మా మంత్రి గారు ఏదో అవినీతి జరగలేదని చెప్పినట్టు వక్రీకరించి మాట్లాడతారా? అంత తొందరపడాల్సిన పనిలా. ఖచ్చితంగా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తారు. ఎందుకు అంత తొందర? నువ్వు మోసం చేసింది ఒకరినో ఇద్దరినో కాదు, కుగ్రామాల్లో ఉండి. నేను ఖచ్చితంగా ఒలింపిక్ స్థాయికి వెళ్ళాలి అని తపన పడుతున్న ఆ క్రీడాకారుడు డబ్బును మీరు 119 కోట్లు మట్టిలో పోసేశారు. మీరు జోబులో దాచుకున్నారు. మీరు ఏ కార్లు కొన్నారో, ఏ బంగ్లాలు కొన్నారో, ఏ నెక్లెస్లు కొన్నారో, ఎక్కడ దాచిపెట్టారో అవన్నీ కూడా పేద క్రీడాకారులకు అందాల్సిన డబ్బు. దాన్ని అందిస్తాము, రాబడతాము, నో డౌట్. రోజా గారు, మళ్ళీ మీరు పెద్ద రంకిలేస్తే ఎవరు భయపడేవాళ్ళు లేరు. నీ నోటి వల్లనే జగన్కి 16 సీట్లు వచ్చిండేది. 11, 16 కూడా కాదు. తిరుపతిలో కిడ్నాప్ కలకలం డ్రామాకు తెరదించారు పోలీసులు. కిడ్నాప్ కేసులో 6 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రీలత మాట్లాడుతూ, కిడ్నాపర్లను రేణిగుంట కడప మార్గంలోని కుక్కలతొడ్డి వద్ద పోలీస్ సిబ్బంది అరెస్టు చేసినట్లు తెలిపారు. కిడ్నాపర్ల నుండి 2 కార్లు, 7 సెల్ ఫోన్లు, 4 కత్తులు, ప్లాస్టిక్ రోప్ వాటర్ ప్రూఫ్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు మీడియాకు డీఎస్పీ శ్రీలత తెలిపారు. ఈ మెయిన్ అక్యూజ్డ్ భార్గవ్ ద్వారా ఇంకొక అక్యూజ్డ్ అరుణ్ కూడా పరిచయం అయ్యారు. సో వీళ్ళ ఫ్రెండ్షిప్ ఇలా కొనసాగుతుండడంతో వీళ్ళని నమ్మి ఈ కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో అతను వాళ్ళ మదర్ పేరు పైన ఉన్న ఫిక్స్డ్ అమౌంట్ ఒక 1.5 CR అమౌంట్ వరకు వచ్చింది, అది నేను షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను అని వీళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడంతో అది అడ్వాంటేజ్గా తీసుకొని ఆ అమౌంట్ కాజేయాలని ఒక ఉద్దేశంతో గత ఒక 15 డేస్ నుండి వీళ్ళు ప్లాన్ వేసుకొని వాళ్ళ ప్లాన్ ప్రకారం 29th
ఆల్రెడీ పరిచయం ఉంది కాబట్టి ఆ పరిచయంతో వీళ్ళు చెప్పిన మాటలకి నమ్మి ఈ మెయిన్ మన కంప్లైనెంట్ రాజేష్ వాళ్ళ మదర్ పిల్లల్ని తీసుకొని ఫస్ట్ భార్గవ్ వాళ్ళ అపార్ట్మెంట్కి రావడం జరిగింది. తర్వాత ఇద్దరు కూడా చిన్నపిల్లలు అవడంతో మదర్ని పిలిపించండి అంటే మదర్ కూడా వాళ్ళకి ఆల్రెడీ పరిచయం ఉందని నమ్మి మదర్ కూడా అదే అపార్ట్మెంట్కి రావడం జరిగింది. ఈ క్రమంలో ఆ డబ్బుల గురించి ఇతన్ని కొట్టి ఉన్న లేడీస్ని వాళ్ళ మదర్ని చిత్తూరుకి ఉన్న టీం మొత్తం మనకి 6 మంది అక్యూజ్డ్ ఉన్నారు. ఈ 6 మంది అక్యూజ్లో మదర్ని ఒకరితో చిత్తూరుకి పంపించడం, ఈ భార్య పిల్లల్ని బెంగళూరుకి పంపించి ఈ మెయిన్ కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో ఆ కంప్లైంట్ని ఎక్కించుకొని వీళ్ళు చిత్తూరుకి వెళ్తూ ఉంటే ఐతేపల్లె వద్ద ఇతనికి డౌట్ వచ్చి వాళ్ళతో తిరగబడతాడు. ఈ భార్గవ్ అరుణ్ వీళ్ళు అతన్ని కొట్టడము, వాళ్ళ దగ్గర నుండి వాళ్ళ కస్టడీ నుండి ఇతను తప్పించుకొని మనకి డయల్ 100 కాల్ చేయడంతో ఇమీడియట్గా పోలీస్ అలర్ట్ అయ్యి ఇతను రెస్క్యూ చేయడం జరిగింది. ఆ నెక్స్ట్ డేనే వీళ్ళ కస్టడీలో ఉన్న వాళ్ళ మదర్ని పిల్లల్ని వైఫ్ని కూడా రెస్క్యూ చేయడం జరిగింది. ఈరోజు మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవాళ ఎర్లీ అవర్స్లో మన కడప రేణిగుంట ఈ రోడ్లో మొత్తం 6 మంది ముద్దాయిల్ని, తర్వాత వీళ్ళ ప్రీవియస్ హిస్టరీ వెరిఫై చేస్తే ఇందులో ప్రధాన ముద్దాయి అయిన అరుణ్ ఇతని ఎంఓ కొంతమంది బ్యాంక్ ఎంప్లాయీస్ని అక్కడున్న ఏజెంట్స్ని పరిచయం చేసుకొని వాళ్ళ ద్వారా తను ఏదో కంపెనీస్ నడుపుతున్నాడు, ఉద్యోగాలు ఇస్తున్నాడు అని కొన్ని ఫేక్ పే స్లిప్స్ జనరేట్ చేసి ఆ పే స్లిప్స్ ప్లెడ్జ్ చేసి అధిక మొత్తంలో బ్యాంకు నుండి లోన్స్ తీసుకోవడము, ఆ లోన్స్ని ఇలా విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోవడం చేస్తుంటారు. ఈ కేసులో ఇతన్ని కిడ్నాప్ చేయడం కోసము ఇతనికి పరిచయం ఉన్న ఒక వ్యక్తి గుంటూరుకు చెందిన ఒక వ్యక్తి ద్వారా వీళ్ళు త్రూ పార్సల్ కొన్ని ఇంజెక్షన్స్ కూడా తెప్పించుకోవడం జరిగింది, మత్తు పదార్థాలు. సో తదుపరి వీళ్ళని మళ్ళీ కస్టడీకి తీసుకొని ఆ యాంగిల్లో కూడా వీళ్ళని ఫర్దర్గా విచారణ చేయడం జరుగుతుంది. తిరుపతిలో హోమ్ స్టేల గ్యాంగ్ వార్ సంచలనంగా మారింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని చింతల చేనులో 2 హోమ్ స్టేల మధ్య ఘర్షణ జరిగింది. డెక్కన్ సూట్స్ హోమ్ స్టే నిర్వాహకులపై కర్రలు రాడ్లతో గరుడ హోమ్ స్టే యాజమాన్యం దాడికి దిగింది. డెక్కన్ సూట్స్ హోమ్ స్టే నిర్వాహకులు నరేష్, నవీన్, లక్ష్మీనారాయణ, ఫణీందర్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించారు స్థానికులు. అయితే ఒక హోమ్ స్టేకు వచ్చే కస్టమర్లను మరో హోమ్ స్టే వాళ్ళు లాక్కెళ్తున్నారని ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. ఇక దాడికి పాల్పడిన 7 మందిని ఈస్ట్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనతో హోమ్ స్టేలోని శ్రీవారి భక్తులు, స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వేసవి దృష్ట్యా ఏపీఎస్ఆర్టీసీ తిరుపతి సెంట్రల్ బస్టాండ్ నందు ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ వేసవి కాలం దృష్ట్యా ప్రతి ఒక్కరికి మేము వైద్యశాఖ వారి ఆధ్వర్యంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అందజేస్తున్నాం. అదేవిధంగా బస్ స్టేషన్లో 340 ఫ్యాన్లు 24 గంటలు తిరిగేటట్లు ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఈ బస్ స్టేషన్లో 6 జంబో ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయడమైనది. ముఖ్యంగా త్రాగునీటి సమస్య లేకుండా ఎప్పటికప్పుడు ఆర్ఓ వాటరే అందరికీ అందజేస్తున్నాము. ఇక్కడ ఒకవేళ ప్రయాణికులకు బస్సు లేకపోతే కూడా ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసేదానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణికులు ఈ బస్ స్టేషన్ శుభ్రంగా ఉపయోగించుకునేసి శుభ్రత మరియు పాటించాలని కోరుతూ, అదేవిధంగా శుభ్రతను మెయింటైన్ చేసేదానికోసం అనేసి 65 మంది కార్మికులను కూడా పెంచడమైనది. తిరుమల శ్రీవారిని నేడు పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని సుప్రభాత సేవలో సినీ దర్శకుడు నాగ అశ్విన్ దర్శించుకోగా, నైవేద్య విరామ సమయంలో రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, ప్రైమ్ మినిస్టర్ పర్సనల్ సెక్రటరీ శక్తి కాంతాదాస్, తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేయగా, ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలతో తీర్థ ప్రసాదాలను అందించారు. దర్శనానంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఫ్యామిలీ తోటి తిరుమల వచ్చాము. దర్శనం చాలా బాగా జరిగింది. వాతావరణం కూడా చాలా బాగుంది. నిన్న వాన పడింది కాబట్టి సో అంతే అండి. జస్ట్ అందరికీ, మాకు ఫిల్మ్ ఇండస్ట్రీకి, జనరల్కి అందరికీ మంచి రోజులు ఉండాలని కోరుకున్నా. అంతే. కలికినే ఇంకా టైం పడుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన ఉమ్మడి చిత్తూరు జిల్లా
అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఎన్నో రాజకీయాల్లో పోరాట పటిమలతో అంచులంచులుగా ఎదిగి ఈ స్థాయికి ఎదిగిన మన నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి గారికి ఎల్లకాలం కలికాలం కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దైవం నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా అష్టాయి సిరి సంపదలతో ప్రసాదించాలని, సుఖశాంతులతో వర్ధిల్లాలని మన నాయకుడిని ఆ భగవంతుడిని ఈరోజు శనివారం పూట మరి ఆయన పుట్టినరోజు రావడం మనందరికీ గర్వకారం, శుభదినం. మా పెద్దయిన భూమన కరుణాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవదేవుని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ అష్ట ఐశ్వర్యాలు ఆయనకి సుఖ సంతోషాలతో ఉండాలని కరుణాకర్ రెడ్డి గారికి కోరుకుంటున్నాం. కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. సినీ గేయ రచయిత సుభాష్ చంద్రబోస్ స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేసిన పూతలపట్టు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ మరియు దేవస్థానం ఈవో పెంచల కిషోర్. గేయ రచయిత సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ స్వామివారి వైభవం, విశిష్టత గురించి పాట రూపంలో రచించి త్వరలో కాణిపాకంలో స్వామివారికి అందజేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్ కోదండపాణి, వాసు, మాజీ చైర్మన్ మణినాయుడు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. కాణిపాకం ఇంతకుముందు 2 సార్లు వచ్చాను. ఒకసారి భార్య పిల్లలతో వచ్చాను, నేను ఒకసారి వచ్చాను ఒంటరిగా. ఇప్పుడు ఈసారి 3వ రావడం. ఈ 3వసారి చాలా ప్రత్యేకత ఉంది, విశిష్టత ఉంది. ఈసారి చాలా ఘనమైన స్వాగతం, ఘనమైన గొప్ప ఆదరణ, ప్రేమాభిమానాలతో నన్ను ఆహ్వానించారు, స్వాగతించారు. చాలా సంతోషం. ఇందుకు కారకులైన మన ఎమ్మెల్యే మురళి గారికి, మిత్రులు తేజో గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా ఏదో ఒక తెలియని స్పందన, గొప్ప అనుభూతి, అనిర్వచనీయమైన అనుభూతి కలిగింది. ఈసారి లోపల కాసేపు అలా గర్భగుడిలోకి ప్రవేశించిన తర్వాత ఆయన లీలలు, ఆయన గొప్పతనం అంతా చెప్తా ఉంటే మనసులో అంతా ఒక రకమైన భక్తిభావం ఉప్పొంగింది. నేను ఇప్పుడు అయ్యప్ప స్వామి మాలలో దీక్షలో ఉన్నాను. ఈ దీక్షలో క్షేత్ర దర్శనం ఒకసారి చేసుకోవాలన్నారు, నాకు కుదరలేదు. కానీ ఈరోజు ఈ కార్యక్రమం, వీళ్ళ కార్యక్రమానికి వచ్చాను కాలేజీకి. దాంతో మురళి గారు తీసుకొని వచ్చారు ఇక్కడికి. క్షేత్ర దర్శనం నాకు ఈ విధంగా వీళ్ళ ద్వారా సాధ్యమైంది. చాలా ఆనందంగా ఉంది. పిల్లలలో ఉన్న మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు స్నాతకోత్సవాలు దోహదపడతాయని స్ప్రింగ్డేల్ పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ వాసు తెలిపారు. తిరుపతి కచ్చప్పి ఆడిటోరియంలో స్ప్రింగ్డేల్ పబ్లిక్ స్కూల్ 17వ వార్షికోత్సవంను పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పిల్లలు, వారి యొక్క తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ వాసు మాట్లాడుతూ నిత్యం విద్యనే కాకుండా సాంస్కృతిక సాంప్రదాయాల పట్ల పిల్లలకు అవగాహన కల్పించేందుకు ఇటువంటి వార్షికోత్సవాలు ఉపయోగపడతాయని అన్నారు. అంతకుముందు విద్యా సంవత్సరం పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలు అందజేసి వారిని అభినందించారు. పిల్లలను ఉద్దేశించి కరెస్పాండెంట్ వాసు మాట్లాడుతూ నిత్యం ఒత్తిడితో కూడిన విద్య కాకుండా మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు, స్నాతకోత్సవాలు ఉపయోగపడతాయని అన్నారు. విద్యార్థుల మేధాశక్తి ఎదుగుదలకు ఫేర్వెల్ డే ప్రోగ్రామ్స్ ఉపయోగపడతాయని, తమ విద్యా సంస్థలను 17 సంవత్సరాలుగా ఆదరిస్తున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక కచాపి ఆడిటోరియంలో స్ప్రింగ్డేల్ పబ్లిక్ స్కూల్ 17వ వార్షికోత్సవం ఘనంగా జరుపుకుంటా ఉంది. స్కూల్ డే అంటే పిల్లలకి ఎంతో ఉత్సాహము, వాళ్ళు ఎంతో ఆనందంగా తమ తోటి పిల్లలతో కలిసి ఎంతో హ్యాపీగా వాళ్ళు ఈ కల్చరల్ ప్రోగ్రామ్ చేయడము, అందరితో కలిసిమెలిసి ఉండడం అనేది నేర్చుకుంటారు వాళ్ళు. ఇది వాళ్ళకి ఎంతో స్ట్రెస్ఫుల్ అయిన ఎడ్యుకేషన్ నుంచి ఇదొక రిలాక్సేషన్గా వాళ్ళకి చాలా పనికొస్తుంది. స్కూల్ డే అంటే సినిమా పాటలు కాదు, మా స్ప్రింగ్డేల్లో వాళ్ళకి దేశభక్తి పాటలు కానివ్వండి, భక్తి పాటలు కానివ్వండి, అలా గురువు మీద ప్రేమ, దేశం మీద ప్రేమ, ఇలా ఒక థీమ్ బేస్డ్గానే మా ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటుంది. కాబట్టి పిల్లలందరూ కూడా ఏదో ఒక టేక్అవే ఉంటుంది వాళ్ళకి ప్రతి కల్చరల్ ప్రోగ్రాంలో కూడా. అలా నేర్చుకొని వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 91,570 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 8,310 రూపాయలు. వెండి 1 కేజీ ధర 90,800 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 93 రూపాయల 80 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పదమూడేళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై బ్యాన్. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. మహనీయుని స్ఫూర్తిని కొనియాడిన మేధావులు. నిత్యం చంద్రబాబు నామస్మరణ. పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై కాపుల ఆగ్రహం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. బారులు తీరిన క్యూ లైన్లు. గోవింద నామస్మరణలతో మారుమ్రోగుతున్న దివ్యక్షేత్రం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో విశ్వచంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.